సంగారెడ్డిలోని శ్రీ జ్యోతిర్వస్తు విద్యాపీఠం ఆశ్రమాన్ని మాజీ హోంమంత్రి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జానారెడ్డి సందర్శించారు. కలియ తిరుగుతూ ఆశ్రమ వ్యవస్థాపక అధ్యక్షులు మహేశ్వర శర్మ సిద్ధాంతి ఆలయ విశేషాలను జానారెడ్డికి వివరించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జానారెడ్డి మాట్లాడారు. కోటి రుద్రాక్షతో ఏర్పాటు చేయడం అనితర సాధ్యమన్నారు. ఉమామహేశ్వర ఆలయ నిర్మాణం ఎంతో ప్రత్యేకతతో కూడిందని, నిర్మాణంలో భక్తులను భాగస్వామ్యం చేయడం గొప్ప విషయమని అన్నారు. ఇక దేవాలయ అభివృద్ధికి తన వంతు ఆయన సహాయ సహకారాలు అందిస్తారని హామీ ఇచ్చారు. ఇక పరమశివుడు అనుగ్రహిస్తే ఆలయ ప్రతిష్ఠ మహోత్సవానికి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహిస్తానని జానారెడ్డి తెలిపారు. భారతదేశం మొత్తంగా పరిడవిల్లాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. అటువంటి మళ్ళీ ఒక మీ దేవాలయం పూర్తయ్యేదాకా కూడా నేను అంత దూరం ఉంటే తప్పనిసరిగా ఉంటే అంటే అది మనం చెప్పలేనటువంటి పరిస్థితి ఉంటే మీ దేవాలయాన్ని ప్రతిష్ట జరుగుతున్న సమయంలో అవకాశాన్ని తీసుకోవటానికి ప్రయత్నం చేస్తాం. మన ప్రకాష్ గారు ముఖ్య ఉద్దేశం దీని యొక్క నిర్మాణ విశేషాలు కొన్ని తెలియజేశారు. ప్రతిరోజు వారు ఏదో కార్యక్రమంలో తెలియజేస్తూనే ఉన్నారు. కాబట్టి నేను అనేక విషయాలు నేను చెప్పనవసరం లేదు. అందులో నేను కూడా ఒక భాగంగా అయ్యి ఈ శివరాత్రి ఉత్సవాలు మీరు ఘనంగా జరగాలని, మీ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగాలని, మీరు అభిలషించి మీ ఆశించినటువంటి ఈ క్షేత్రం, ఈ దేవాలయం సాధ్యమైన త్వరలో ఇప్పటికి 7 సంవత్సరాల నుంచి మీరు చాలా కృషి చేస్తున్నారు. ఇంకా సుమారు 8 సంవత్సరాలు అయినా కానీ సుమారు అది ఎన్ని కోట్లకు పోతుందో ఈ లెక్కలు చెప్పనవసరం లేదు. లెక్కలేసుకొని ప్రారంభించింది కాదు ఇది. ప్రజా హృదయాల నుంచి వచ్చిన మీ ప్రజా హృదయాల ద్వారా అది ఎంత దూరం అంటే అంత దూరం పోయేదానికి కొనసాగిస్తున్నటువంటి